ఆ ఉపవాస ప్రార్థనలు 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో జరిగించుకోవాలి. సంవత్సరానికి తప్పగా 4 నెలల్లో ఉపవాస ప్రార్థన ఒక దినమైన సంఘంలో జరగాలి, దేవుని మహిమార్థమై. అప్పుడు దేవుడు మనల్ని 3 నెలలకోసారి అభివృద్ధి చేస్తాడు, బాధల నుంచి విడిపిస్తాడు, తన కార్యము మన జీవితంలో మొదలుపెట్టడము జరిగిస్తాడు. అప్పుడు యోధా ఇంటి వారికి సంతోషమును, ఉత్సాహమును, ఆనందమును కలుగుజేయు పండుగల వలె ఈ ఉపవాస దినములు మన బ్రతుకులో జరుగునుగాక. ఆమేన్. కనుక దేవుని ప్రియమైన సంగమా, ఒక్కొక్కరు ఒక నెలలో పెట్టుకుంటున్నారు సంవత్సరం మొత్తం మీద. అది కాదు, సంవత్సరం మొత్తం మీద 12 నెలల్లో 4 నెలల్లో, 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెలల్లో తప్పక ఉపవాస ప్రార్థన పెట్టాలి. అది అమావాస్య రోజున పెడితే ఇంకా దేవునికి మహిమ. అంధకార శక్తుల దురాత్మ ప్రభావంలో యేసుక్రీస్తు నామంలో ప్రార్థన ద్వారాగా దేవుడు ఉపవాసం ద్వారాగా ఈ గ్రామంలో, నీ గృహములో, నీ హృదయంలో అణసివేసి చిత్తదొక్కునుగాక. ఆమేన్. ప్రార్థన ద్వారా తప్ప మరి దేని వల్ల కూడా అపవాదిని మనం ఎదిరించలేం. మనం పోరాడుంది మనుషులతో కాదు, దురాత్మ శక్తులతోటి, దేవదూతలతో కూడా పోరాడే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి యాకోబు కూడా దేవుని దూతతో పోరాడి గెలిచాడు. బలా నమ్మకమైన మంచి దాసులని దేవుని చేత సాక్ష్యం పొందాడు. ప్రార్థన జీవితం లేకపోతే, ఉపవాసము లేకపోతే, ఉపవాసంతో కన్నీటి ప్రార్థన లేకపోతే, విదిగి నలిగిన మనసు లేకపోతే, దేవుణ్ణి హత్తుకునే మనసు లేకపోతే, ఆ జీవితము, ఆ రక్షణ జీవితము, ఆ హృదయము శూన్యము. మన హృదయములు ఫలభరితంగా ఉండాలి. మన హృదయములు ఇతరులు మన చెయ్యి పట్టుకుని వచ్చేలాగా రావాలి. చూడండి అక్కడ ఏం చేస్తున్నారు, అనేక పట్టణస్థులు, అనేక దేశస్థులు యూదా వారితో కలిసి దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతినే మీకు గుర్తించాం. ఎందుకంటే మీరు కష్టాల నుంచి లేవనెత్తబడ్డారు. మీరు భయంకరమైన మరణానికి లోనైన మిమ్మల్ని దేవుడు విడిపించి మరలా దీర్ఘాయుష్ను గొప్ప చేశాడు మిమ్మల్ని. ఆ కార్యమును మీకు కనులారా చూసాం. అప్పులతో సమస్యమవుతున్న మిమ్మల్ని దేవుడు లేవనెత్తి మీ బిడ్డల జీవితాన్ని కట్టాడు, మీ కుటుంబాన్ని కట్టాడు, మీకు ఇల్లునిచ్చాడు, మీ బిడ్డలకు బిడ్డలను ఇచ్చాడు. దేవుడు బహుగా మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఆ సంగతిని మేము గుర్తెరుగున్నాం కనుక మా బ్రతుకులో మా బాధ పోవాలంటే మీ చెయ్యి పట్టుకుని మేము వస్తామని ఇతరులు గుర్తించడానికి మన జీవితం అభివృద్ధి చెందాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు చూసినా మనం బాధలు చెప్పకూడదు ఎవరికి కూడా, దేవునికి తప్ప. ఇంకా నీకు కావాలంటే ఉపవాసం ఉండి దేవునికే చెప్పు, దైవజనుడు చెప్పు. నరమాతృని ఎవరికి కూడా నీ బాధల గురించి చెప్పకూడదు. నీ సంతోషం గురించి చెప్పు, పర్లేదు. మీకు అర్థమవుతుందండి? బాధను మాత్రం దేవునితో తప్ప ఎవరిని పంచుకున్నా, ఎవరితో పంచుకున్నా నీకు ఏ సహాయం చేయరు కదా, ఎక్కడా సహాయం దొరకనివ్వరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ బలమును గూర్చే చెప్పు తప్ప నీ బలహీనత గురించి ఎవరికి చెప్పొద్దు. నీ బలహీనత గురించి దేవునికి చెప్పు. దాని నుంచి విడిపించగల సామర్థ్యము, శక్తి కలిగినవాడు ఆయనే. మరి ఎవరైనా సరే నీ బలహీనతను చూసి 10 మందికి పంచుకుని నిన్ను వ్యర్థమైన దానిగా, ఒక పనికిమాలిన వాడిగా సమాజంలో ఎంచి కించపరుస్తుంది తప్ప దానివల్ల ఏ మేలును జరగదు. కానీ దేవునికి చెప్పుకుంటే దేవుడు మేలు చేయ దేవుడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు కదా, అక్కడ ఏమంటాడంట, ఎందుకు మనం ఉపవాస ప్రార్థనలు పెట్టుకోవాలి? 3 నెలల్లో చేసినటువంటి నోటి మాటలను బట్టి, ఆలోచనను బట్టి, హృదయస్థితిని బట్టి, ఆ పాపములన్నింటిని బట్టి దేవుని కోపము మన మీద రగులుకుంటున్నట్లుగా ఆయన్ని శాంతిపరచుటకును, సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును మన పోదము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని దేవుని సన్నిధిలో కూర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మా తల్లిగారు 2 దినాల నుంచి తెలియక రాలేకపోయారు. ఈరోజు ఆమె బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఆ సహోదర తల్లిగారి దగ్గరికి వెళ్ళి ఉపవాస ప్రార్థన జరుగుతున్న 2 తీసుకొచ్చింది ఈరోజు. దేవుని స్తోత్రం. దేవుడు ఆమెను దీవించును గాక. అలాగే ఒకరికొకరు ఎవరైనా తెలియని వారు ఉంటే, వెనకబడిన వారు ఉంటే, బాధలో ఉన్నవారు ఉంటే వారు చేయి పట్టుకుని మనం దేవుని సన్నిధికి నడిపించాలి. ఇదిగో నా బ్రతుకు చూడు, నన్ను చూడు, నాకు భర్త ఉన్నాడా, కొడుకున్నాడా, ఎవరున్నారు, ఎవరు లేరు, కానీ నాకు ఇల్లు ఇచ్చాడు దేవుడు. నా కొడుకున్నాడు కానీ నన్ను పెంచట్లేదు, నన్ను చూసుకోవట్లేదు, కానీ నన్ను సృష్టించమని నాకు భర్త నన్ను ఇన్ని రకాలుగా ముట్టి స్వస్థపరిచి నీ ఆశీర్వాదాలు ఇచ్చి నన్ను బ్రతికిస్తున్నాడే, నీ జీవితం కూడా దేవుడు చేస్తాడు. 2 ఉపవాస ప్రార్థన జరుగుతుందని వారికి తెలియజేసి మనం దేవుని సన్నిధికి
మనం తీసుకురావాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీకు పుట్టిన వారు ఎవరైనా మంచం మీద పడి ఉండి బాధను అనుభవిస్తుంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం మానేస్తామా? నీ అన్నదమ్ములు బాధను అనిపిస్తుంటే వాడి దగ్గర డబ్బు ఉన్నప్పుడు విర్రవీగాడు కదా, ఇప్పుడు మనం ఎందుకు చూడాలనుకుంటామా? అనుకోము. బాంధవ్యం పిలుస్తుంది, బలవంతం చేస్తుంది. నీకు డబ్బు ఖర్చు అవుతుందని సంగతిని కూడా గుర్తించినది అక్కడ. వాళ్ళని తీసుకెళ్ళి వైద్యం చేయిస్తాం. అలాగే మన గ్రామంలో, మన పరిసర ప్రాంతంలో, మన కుటుంబానికి సమీపంలో ఎవరైనా వ్యాధులు ఉన్నవారు, బాధలు ఉన్నవారు ఉంటే వారికి మన గురించి చెప్పి, మన సాక్ష్యాన్ని చెప్పి దేవుని సన్నిధికి నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాడు కూడా గుర్తించాలంటే మన జీవితం గతము కంటే ఇప్పుడు మహాభివృద్ధిలో ఉండాలి. అప్పుడు దేవుని మహిమను చూస్తారు వారు మన చేయి పట్టుకుని వస్తారు. అలాంటి జీవితం మనకు లేదనుకో, మనకు పిలిచినప్పుడు కూడా నీ జీవితమే బాగోలేదు, నీకే ఎప్పుడు రోగాలు, నీకే ఎప్పుడు అప్పులు, నీకే ఎప్పుడు సమస్యలు, నీకే నెమ్మదుండదు, నీవే నీ నోరు పారు చేసుకుంటావు. నీ నోరు బాగోదు, నీ ప్రవర్తన బాగోదు, నీ కనుచూపు బాగోదు. నీ వెనకాల వస్తే నేను కూడా పాపంలో పాపం కూర్చుకుందాని అవుతానని సాక్ష్యం మనకు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన దేనికంటే మనల్ని మనం సరిచేసుకోవడానికి, భక్తిని అభివృద్ధి చేసుకోవడానికి, దేవుని ఆత్మను పొందుకోవడానికి, ఇతరుల సహాయార్థమై మనం విడుదల పొంది విడుదల లేని వారికి విడుదలనిచ్చుటకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదరించుటకు, బలపరచుటకు, ఒకరినొకరు విమర్శించుకోవడానికి కాదు, ఒకరినొకరు కించపరచుకోవడానికి కాదు, ఒకరినొకరు బలపరచుకోవడానికి ఉపవాస ప్రార్థనలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.